హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు మార్చడం జరిగింది. నిహారిక విలేజ్ హోమ్ బ్లాగ్స్ కదా, ఆ బ్లాగ్స్ తీసేసి ఎంటర్టైన్మెంట్ పెట్టాను ఫ్రెండ్స్. ఆ పేరు మార్చడం జరిగింది. దయచేసి మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ గమనించవలసిందిగా ప్రార్థన. సారీ ఫర్ ద లేట్ బ్లాగ్స్. వస్తాయి ఫ్రెండ్స్, కంటెంట్ చేస్తున్నాము, అట్లాగే బ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాము. కంటెంట్ రాసుకొని మళ్ళీ షూట్ చేసుకొని అంత టైం అంతా తినేస్తుంది అనమాట. చిన్న కంటెంట్ అయినా టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఈరోజు శనివారం మా ఇంట్లో నైట్కి డిన్నర్ అయితే ఇడ్లీ చేస్తుంది నిహారిక. పిల్లలిద్దరు ఆడుతూ ఉన్నారు. సీత దివ్య కొట్టుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు కొట్టుకోవట్లా, ఇదిగో వీళ్ళిద్దరు కొట్టుకునే విధంగా చేస్తున్నారు. పిల్లక లేచింది పైకి. నాయన చెట్టు చేసింది, ఏం చేసింది ఇడ్లీలోకి అమ్మ? ఎరగారమా? ఆహా ఫ్రెండ్స్, అబ్బా చవట మామూలుగా పోయట్లేదు ఫ్రెండ్స్. నిన్న ఈరోజు అయితే ఎట్లా ఉందంటే ఇంట్లో నిహారిక అయితే ఆల్రెడీ వంటింట్లోనే స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంది, స్నానం చేస్తుంది. పాపం వంట తనే చేయాలి కదా. ఇది ఎరగారం, ఇది తిరుమత పోయిలా తిరుమత వేస్తుంది. పక్కన వేస్తారా? సరే సరే, ఓకే ఓకే ఓకే. తొక్కబాకమ్మా, పక్కన తొక్కబాకండి. అబ్బా కొద్దిగా మిద్ది మీద వేసుకుంటే పక్కలో చాలా చాలా అంటే చాలా కదలే ఫ్రెండ్స్, కొంచెం చల్లగా ఉంది అంతే. అయినా కూడా చెమట అబ్బా వేస్తూ ఉంది అసలు. మా రే లేండి. గుడి దగ్గర చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూసారా? లైటింగ్ అంత వేసి 2 రోజుల నుంచి మబ్బేమో లేచింది ఫ్రెండ్స్, కానీ వర్షం రావట్లేదు, చల్లదనం రావట్లేదు, గాలి లేదు, ఎండ లేదు. మామూలుగా ఎండ లేకపోతే చల్లగా ఉండాలి, ఆ గాలి లేకపోవడం వల్ల మొత్తం ఉబ్బేసిపోయి మీరు చూస్తూనే ఉంటారు. నేను మాట్లాడుతూనే ఉన్నాను, చెవట మళ్ళీ వస్తూ ఉంది. ఇప్పుడు తుడుచుకోవచ్చు నేను తుండుగుడితో, మళ్ళీ వస్తూ ఉంది. నిహారిక అయితే ఆల్రెడీ మొత్తం పాపం తడిచిపోయింది. పిల్లలు మిద్ది మీద పడుకున్నారు, అయినా కూడా కారుతా ఉంది చెమట. మీ ఏరియాలో ఎట్లా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇట్లా ఇదే విధంగా ఉందా, లేకపోతే క్లైమేట్ ఏదన్నా వేరుగా చేంజ్ అయ్యి ఉందా? కామెంట్లో చెప్పాలనిపిస్తే చెప్పండి మీరు. ఇడ్లీ అయితే రెడీ అయ్యి ఉడుకుతా ఉంది. తిరగమాత వేసావా? ఎర్రగారం కూడా తిరగమాత వేసింది. ఇంకా వేడివేడిగా కాదు, ఆల్రెడీ ఉడుకుతున్నాం కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఇంటి తింటాము. వేడివేడిగా తిన్నా కూడా అమ్మో, పైన ఉడికిపోయి లోపల ఉడికిపోయి అంతా ఉడుకుమయం అయిపోయింది. మధ్యాహ్నం అయితే కళ్ళు తిరిగిపోయాయి ఫ్రెండ్స్. నాకు పడిపోతాను అనుకున్నా. మార్నింగ్ లేయంగానే నిహారిక నాకు టీషర్ట్ ఇచ్చిందనమాట. ఏదన్నా కాటన్ గుడ్డ లాంటిది టీషర్ట్ కానీ షర్ట్ కానీ ఇస్తుంది అనుకుంటే స్టైల్గా ఉండే టీషర్ట్ ఇచ్చింది రీల్స్ చేయాలని. అది వేసుకున్నాను, ఊపిరాడలేదు అసలు. వేసుకున్న ఒక గంట కల్లా ఒళ్ళంతా చెమటలు పోసేస్తూ ఉంది. వీళ్ళు ముగ్గురేం ఫ్రెష్గా ఉన్నారు, నేనేమో తడిసి ముద్ద అయిపోయాను. ఫ్రెండ్స్, మేము వేడివేడిగా అయితే డాబా పైన కూర్చొని, వేడివేడిగా కాదు చాలా చల్లగా ఇడ్లీలు చల్లారి పెట్టుకుని మరి తింటున్నాము. నిహారిక తను చేది తను తను ట్రా కూర్చో, లేచిట్రా అమ్మా. రామ్మ బంగారు కొండ. చైతన్య నిద్రపోతున్నట్టు నటిస్తుంది ఫ్రెండ్స్. తనుజమ్మ ఆల్రెడీ నిద్రలోకి వెళ్ళిపోయింది. చిన్ని టెంకాయలు నిద్ర లేచింది. ఇడ్లీ సరిపోయింది నీకా? ఇడ్లీ సరిపోయిందా? తింటావా? సరిపోయిందా? నిహారిక వేడివేడిగా ఇడ్లీ పెడుతుంది. వేడివేడిగా లేదండి,
కారం నీ కారం వీళ్ళు వేసేసుకున్నారుగా. సర్లే. శనివారం కదా ఫ్రెండ్స్, మామూలుగా అయితే అన్నం తింటాము పిల్లలు అడిగితే, లేదంటే టిఫిన్ అనమాట, దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకుని తినేస్తాము. కొద్దిగా జరుపుతావా? కొద్దిగా లైట్ తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు దయచేసి. సూపర్. ఎండలు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. ఎండలో ఎక్కువ తిరగబాకండి. ఎండ లేకపోయినా కూడా అసలు అదొక రకమైన చవట, అదొక రకమైన ఊపిరాట. ఎండ లేకపోయినా కూడా అసలు మామూలుగా లేదు, వేడి మటుకు. ఇంట్లో ఫ్యాన్ కలిగి తట్టుకోలేకపోయాము. తనుజనా అన్ని పారబోసిన వెంటనే తాగకూడదు రే. టైం అయితే 9:30 అవుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా లేట్ అయింది ఈరోజు. కింద పనులు ఉంది, పడుతుందనే. రాము కూడా చేసాను. రామగారికి మొత్తం పెరగన్నమే. కారం అలాంటి కరట్లేదు. అనుకోమా, లైటింగ్ కొంచెం తక్కువ వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. కొద్దిగా ఒకటి ఫ్రెండ్స్, అన్నం తినేటప్పుడు కానీ టిఫిన్ తినేటప్పుడు కానీ నీళ్ళు మటుకు తక్కువగా తాగండి, చాలా తక్కువగా. గొంతు పుట్టుకుంటే తప్పనిచ్చి నీళ్ళు మటుకు ఎక్కువ మటుకు అలవాటు చేసుకున్నాం. ఎక్కువ తాగేస్తుంటారు. గొంతు పట్టుకుంటారు నా ఒక్కరికే, మళ్ళీ ఈ ముగ్గులు ఎవరు పెట్టుకోదు. మళ్ళీ తినిన తర్వాత కూడా అన్నం పూర్తి అయిపోయిన తర్వాత ఒకేసారి చెంబు తాగే కొద్దిగా తాగండి. తర్వాత 5 నిమిషాల పాటు అలా ఉంది, తర్వాత తాగచ్చు. మ్యాక్సిమం అందరూ తెలుసు. ఒకవేళ ఎవరికైనా తెలియకుంటే మీకు కావాలంటే మీకు దగ్గర డాక్టర్ని అడిగి కనుక్కోండి. ఇలా దావా మీద కూర్చొని సాయంత్రంగా చల్లగా గాలి వస్తుంది. రాత్రి ఇదే విధంగా గాలి వస్తుంది, మధ్యలో ఆగిపోద్దాం అనుకున్నాము. తెల్లవారిందాక కూడా వస్తుంది గాలి. ఈరోజు కూడా అట్లా గాలి వస్తూ ఉంటే బాగుండు. మొత్తం సముద్రం మీద గాలి, వేడిగా లేదు, చల్లగా ఉంది. కానీ కింద ఫ్యాన్ వేసుకోపోయినా కూర్చుంటే వేడి ఇంట్లో. మళ్ళీ ఈరోజు ఎండ అంతగా లేదు, వేడి అట్లా కూడా లోపల. ఒక్క జల్లు మంచి జల్లు వేసిందంటే మొత్తం చల్లారిపోతుంది. మొత్తం కూరైపోతుంది వర్షం పడితే. అసలు ఈ సంవత్సరం పేరినట్టు నలుగురికి చౌంటకాయలు అసలు అయింది, కదిలిస్తే జిలపడుతుంది. నాకు కూడా బీభత్సంగా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం కూడా లేదు కదా నాకు. మాకు లేదు అంత.
చైతన్యకి మా అందరి మీద కంటే చైతన్య బాబు మీద. ఎందుకంటే చైతన్యాన్ని ఎక్కువ వేడి కలుగుంటుంది. ఫ్యాన్ దానికి ఫ్యాన్ 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 ఎప్పుడు. చెట్లు అయిన బయట ఉన్నాయనుకో. సోలాపూర్ ఉల్లిపాయలు. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు నైట్ మా డిన్నర్ అయితే. బాయ్ ఫ్రెండ్స్.